ప్రభా, రాహేలుకు పుట్టిన ప్రత్యేకమైన కుమారుడు యోసేపు జంతువాత పడ్డాడా? నేను నీకు తోడై ఉంటానన్నావే, నీకు పుట్టిన వారిని ఆశీర్వదిస్తానన్నావే, నా పితరునికి వాగ్దానం చేసావే, ఆకాశ నక్షత్రాల వల్ల విశాలపరుస్తాను, నన్ను విస్తరింపజేస్తాను. నా కొడుకును కాపాడలేకపోయావా? నా యోసేపుని కాపాడలేకపోయావా? బ్రతికించలేకపోయావా? తప్పించలేకపోయావా? దుష్టమృగము చేత చీల్చబడ్డాడే నా కుమారుడు, అయ్యో దేవా అని ఏడ్చుకున్నాడు యాకోబు. కానీ ఏం జరిగిందో తెలుసా మీకు? తర్వాత తెలుసు మీకు ఏం జరిగిందో. తప్పించాడు. చావు గోతిలో నుండి యాకోబు సంతతిని బయటికి తీశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ పిల్లవాడిని ఎందుకు ఆ పరిస్థితిలో రప్పించాడో తెలుసా? మిగిలిన పిల్లల్ని కాపాడటానికి, మొత్తం కలిపి యాకోబు సంతతిని కాపాడటానికి ఈ గొడవంతా. రాబోతున్న 7 ఏండ్ల కఠిన కరువు కాలంలో యాకోబు మిగిలిన సంతతి కరువుకు చావుకుండునట్లు ఈ కష్టాల ద్వారా యాకోబు కొడుకుల్లో ఒకరిని ఐగుప్తుకు పంపించి ఐగుప్తు ఏలికగా చేసి యాకోబు మిగిలిన సంతతి మొత్తానికి భుక్తి దొరికేటట్టు గాడ్స్ ప్లాన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క ప్రణాళిక. ఆ కొడుకులు వచ్చి, నానా నీకు ఒక విషయం తెలుసా? అప్పుడు అంగి తెచ్చిచ్చి నీ కొడుకు చచ్చిపోయాడని చెప్పాం కదా, యోసేపు చచ్చిపోలేదు నాన్న, ఐగుప్తులో ఉండి ఐగుప్తుని వెళ్తున్నాడు, ఐగుప్తుకి ఈలికయ్యాడు తెలుసా అంటే యాకోబు ఆశ్చర్యపోయాడు. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇప్పుడిప్పుడే నేను ఆయన మర్చిపోతున్నాను, మళ్ళా వాడిని నాకు గుర్తు చేసి నాకు దుఃఖం మీద దుఃఖం కలిగిస్తారు ఎందుకు? లేదు నాన్న, యోసేపే యోసేపు వెళ్తున్నాడు నాన్న, నంబర్ 1 పొజిషన్లో ఉన్నాడు. ప్రభువు వాడిని కాపాడాడు, వాడిని గణపరిచాడు. కావాలంటే చూడనా, ఈ రథాలు, ఇందులో ఉన్న ఆహారం, తినుబండారాలు ఇవన్నీ అబ్బాయి పంపించినాయే, తమ్ముడు పంపించినాయి నాన్న, తమ్ముడు పంపించా. నేను నమ్మను రా, ఆ రోజు చచ్చిపోయాడని చెప్పింది మీరే, ఈరోజు బతికున్నాడని చెబుతుంది మీరే. మీ మాటలు నేను నమ్మను. నేను ఆ దేవుడిని అడిగి తెలుసుకుంటా. పోయాడు, దేవా ఏంటి ఇల్లు యోసేపు బతికున్నాడని చెప్తారండి. యోసేపు సజీవుడా? యోసేపు బతికున్నాడా? నా కుమారుడు నేను కాపాడావా? వాడు ఇంకా సజీవుడా? యాకోబు నీవు ఐగుప్తుకు వెళ్ళటానికి వెనకాడతో వెళ్ళావు. నీ కుమారుడైన యోసేపు నీ కన్నుల మీద చేతులు ఉంచును అన్నాడు. ఎంత పులకించుంటుందో యాకోబు గుండె, ఎంత మహింపరుచుకొని, ఎంత గణపరుచుకొని, ఎంత ఏడ్చుకొని ఉంటాడో దేవుణ్ణి బట్టి. పట్టించుకోనట్టే నన్ను పట్టించుకున్నావు కదయ్యా, నన్ను వదిలేసినట్టే నన్ను నీ చేతుల్లోనే దాచిపెట్టుకున్నావు కదయ్యా. నీ వాగ్దానాలను తప్పిపోయే దేవుడవు కావు. నీవు ఇశ్రాయేలు దేవుడవు, ఇశ్రాయేలు నా దేవుడవు. నువ్వు తప్పిపోవు, నీ మాట తప్పిపో. నేనే నిన్ను అపార్థం చేసుకున్నాను, నేనే నిన్ను సణిగాను, గుడిగా నా బిడ్డను ఎందుకు నువ్వు కాపాడలేదు అని ఆక్షేపించాను, ఆరోపించాను. వాడిని కాపాడటమే కాకుండా, వాడిని ప్రాణాలతో బ్రతికించి ఉంచటమే కాకుండా ఏలికన చేశావా? అవును యాకోబు, నేను నీతో కూడా వస్తాపో, భయపడవాకు. పోతే యోసేపు ఉన్నాడు అక్కడ. కొడుకు ఎంత పెద్దోడని తండ్రి మర్చిపోడుగా, చూడగానే గుర్తుపెట్టి. ఆ సన్నివేశం ఒక్కసారి ఊహించండి. తండ్రి కొడుకులు ఎంత ఏడ్చుకొని ఉంటారు, ఎంత మహింపరిచి ఉంటారు దేవుణ్ణి. భక్తులను ఎడబాయడండి. దేవుణ్ణి ప్రేమించి ఆయన కొరకు ఆలోచించి ఆయన కార్యాభివృద్ధి విషయమే ఆసక్తి గల పిల్లల్ని ఆయన మర్చిపోడు. గుర్తుపెట్టుకో. దేవుని కొరకు నువ్వు వెచ్చించేవి ఏవి కూడా నిష్ఫలంగా. దేవునికి మహిమ కలుగునుగాక.
అలా ఇంకా చెప్తున్నా, నువ్వు కోల్పోయావా నీ వారిని, కోల్పోయిన నీ వారిని కూడా మళ్ళీ నీ కళ్ళ ముందుకు రప్పించి నీకు చూపించబోతున్నాడు నా దేవుడు భవిష్యత్తులో. మనం కోల్పోయిన మన వారిని కూడా సజీవంగా మళ్ళీ మన ముందు నిలిపి, ఆనాడు పోయినందుకు ఏడ్చావు, మొత్తుకున్నావు, సణిగావు, గొణిగావు, ఇదిగో చూడు నీ వారందరినీ నువ్వు కలిగే ఉంటావు, కోల్పోవని నేను చెప్పలేదా? ఇదిగో చూడు ఉన్నారో లేదో చూడు. నేను చెప్పా కదా, నా దగ్గర సజీవంగా ఉన్నారు, భద్రంగా ఉన్నారు, నువ్వు తప్పకుండా వాళ్ళని కలుసుకుంటావు నేను చెప్పాను కదా, చూడు. ఇంకొక మాట కూడా చెప్తున్నాను, ఇక వారి నుంచి నీకు ఎడబాటు లేదు, ఇక నిత్యత్వం అంతా వాళ్ళు నువ్వు కలిసే ఉండొచ్చు పో అంటాడు. ఈరోజు తాత్కాలిక ఎడబాటును పొందిన మన వారిని తప్పకుండా మళ్ళీ తిరిగి కలుసుకొని నిత్యత్వం అంతా వారితో మనతో వారు కలిసి ప్రభువుని సేవించే అద్భుతమైన అనుభవాలు భవిష్యత్తులో ఉన్నాయి.